ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదా డెడ్ బాడీ ఉంది సార్ది. అప్పుడు మేము లోపలికి పోయినాం. ఆ టైంలో ఎందుకో ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదారుస్తారు, పిల్లలని భార్యను ఓదారుస్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కథ. నాకు మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాము, వాళ్ళ మమ్మల్ని ఓదారుస్తున్నారు. ఆడ ప్రాక్టికల్ గా చూసిన జగన్ విషయం జగన్ గాని లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నది అనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా. అరే ఇదేంది, ఏం జరుగుతుంది లోపల? మేమేమో ఏడ్చుకుంటూ పోతుంటే వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నారు. వాళ్ళని వదులుదామని మేము పోతే ఉల్టా జరుగుతుంది లోపల. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, ఎవరు కావాలి ఫ్యామిలీ అనేది స్కెచ్ నడుస్తుంది ఆడ. మేమేమో ఏడుస్తున్నాం. ఆ లోపల పోయినాక నేను ఏడు బంద్ చేసిన. ఏదో ఇదంతా డ్రామా ఉన్నదిరా నాయన అని వదిలేసిన. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి